హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ పార్ట్ 1 మూవీ తర్వాత స్టోరీని అయితే కంటిన్యూ చేద్దాము. అప్పర్ మూన్ 2 కి కనావుకి అయితే రివెంజ్ బ్యాటిల్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఈనోస్కి అయితే అప్పర్ మూన్ తో బ్యాటిల్ అయితే ఎంటర్ అవుతాడు. అండ్ ఈనోస్కి చేసే మూవ్స్ అయితే చాలా ఇంక్రెడిబుల్ గా ఉంటాయి. ఇట్లాంటి స్టఫ్ చాలా అయితే ఈ వీడియోలో ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి వెళ్లే ముందు ఇన్ఫినిటీ క్యాసిల్ మూవీలో ఉన్న స్టఫ్ ని అయితే ఒకసారి రీక్యాప్ చేద్దాము. షినోబి వర్సెస్ డోమా, జెనిట్సు వర్సెస్ కగాకు అండ్ టాంజిరో గ్యూ వర్సెస్ అకాజా. ఈ 3 బ్యాటిల్స్ అయితే జరుగుతాయి. ఈ 3 బ్యాటిల్స్ ఎండ్ కూడా అయిపోతాయి. అండ్ కనావో షినోబు డెత్ చూసి అప్పర్ మూన్ 2 తో అయితే రివెంజ్ బ్యాటిల్ అయితే స్టార్ట్ చేస్తుంది ఈ చాప్టర్ లో. సో చాప్టర్ లోకి వెళ్ళిపోతే మన కనావో మైండ్ వాయిస్ లో వస్తూ ఉంటది. నాకు గూస్ బాంబ్స్ అయితే ఆగట్లేదు. ఇతనేంటి ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాడు. నేను ఇప్పటి వరకు ఇంత స్ట్రాంగెస్ట్ డేమన్ అయితే కలిసిందే లేదు. నేను ఇప్పుడు దాకా చంపిన ప్రతి డేమను ఇతనితో పోలిస్తే బేబీస్ లా ఉంటారు. అండ్ ఇతని మీద నాకు వచ్చే కోపానికి నేను స్టడీగా నుంచొని కూడా నుంచోలేకపోతున్నాను. నా బాడీ అంతా ఫుల్ బర్న్ అయిపోతుంది. నాకు ఇతన్ని చూస్తుంటేనే చాలా అన్కంఫర్టబుల్ గా ఉంది. ఆ ఫీలింగ్ తో నాకు గట్టిగా అరవాలనిపిస్తుంది. అండ్ నాకు వచ్చే కోపానికి ఫుల్ ర్యాంపేజ్ అవుతే గానీ నేను నా బాడీని స్టేబుల్ గా ఉంచలేనని చెప్పి సింగిల్ స్ప్లాష్ లో అయితే అప్పర్ మూన్ 2 మీదకైతే అటాక్ చేయడానికి వెళ్తుంది. అండ్ ఆ అటాక్ పేరేంటంటే ఫ్లవర్ బ్రీతింగ్ 5th ఫార్మ్ యూని ఆఫ్ ఫెర్టిలిటీ. అండ్ అప్పుడు డోమా అయితే సింపుల్ గా నవ్వుతూ వాటిని డాట్ చేస్తూ 7, 8, 9 స్ట్రైట్ గా ఇన్ని అటాక్స్ చేసావా, ఓ నువ్వు చాలా ప్రిటీ స్ట్రాంగ్ అనమాట అని చెప్పి అంటాడు. అని సో ఇప్పుడు నా టర్న్ అని చెప్పి బ్లడ్ డీమన్ టెక్నిక్ స్నోఫాల్ ఇన్ ఏ వెల్టెన్ గార్డెన్ అని చెప్పి అటాక్ చేస్తాడు. అండ్ ఆ అటాక్స్ ని కనువా అయితే చాలా సింపుల్ గా అయితే డాట్ చేస్తూ ఉంటుంది. దాన్ని చూసి డోమా చాలా ఇంప్రెస్ అయిపోతాడు. వావ్, నువ్వు చాలా ఫ్లెక్సిబుల్ గా ఉన్నావు అండ్ నీ టెక్నిక్ కూడా చాలా బాగుంది. అండ్ ఇదంతా నువ్వు చేసేది జస్ట్ నీ కళ్ళ నుంచే చేస్తున్నావు. ఆ కళ్ళతో నా బాడీ ఇచ్చే ప్రతి మూమెంట్ ని అయితే అబ్జర్వ్ చేసి నా అటాక్స్ ని అయితే నువ్వు ప్రిడిక్ట్ చేస్తున్నావు. సో నేను ఫస్ట్ నిన్ను చంపాలంటే నీ ఐస్ ని అయితే తీసేయాలని చెప్పి కరెక్ట్ గా తన ఫ్యాంక్స్ తో ఐస్ మీద అయితే కట్ చేయడానికి తీసుకెళ్తాడు. అండ్ అప్పుడే కనావో వెనక్కైతే వంగి 6th ఫార్మ్ స్వింగింగ్ పీచ్ అని చెప్పి వెంటనే దాన్ని డాజ్ చేసి వెనక్కి అయితే వెళ్ళిపోతుంది. కరెక్ట్ గా అప్పుడే బ్లడ్ డీమన్ ఆర్ట్ నైతే యూజ్ చేసి ఫ్రోజన్ క్లౌడ్ నైతే వేస్తాడు డోమా. అండ్ దాంతో తను వెంటనే కళ్ళు మూసుకొని వెనక్కి అయితే జంప్ చేసి ఎగురుతుంది గాల్లోకి. ఎగిరి మనసులో అనుకుంటుంది, నేను గానీ ఆ క్లౌడ్స్ లోకి కళ్ళు తెరిచి ఉండుంటే నా కళ్ళు ఇమీడియట్ గా ఫ్రీజ్ అయిపోయాయి అని చెప్పి అనుకుంటుంది. వెంటనే డోమా అక్కడతో ఆగకుండా బ్లడ్ డీమన్ టెక్నిక్ వెయిన్ లోటస్ అని చెప్పి గాల్లో ఉన్నప్పుడే తన మీదకి అయితే అటాక్ చేస్తాడు. అండ్ దాన్ని డాట్ చేస్తూ తను వాటర్ లో అయితే పడిపోతుంది. అండ్ అక్కడ మన డోమా ఇంకో అటాక్ ని అయితే మళ్ళీ కంటిన్యూగా చేస్తాడు. అదే వైట్ బ్లెజర్డ్ ప్రిన్సెస్. దాంతో ఆ లోటస్ ఫ్లవర్స్ నుంచి అయితే ఒక 2 ప్రిన్సెసెస్ లాంటి బొమ్మలు అయితే వచ్చి ఫ్రీజింగ్ అటాక్ ని అయితే తన మీద కూదుతాయి. అండ్ ఆ అటాక్ తో నీళ్ళలో నుంచి ఒక డ్రిప్ స్టోన్స్ అయితే కనావో మీదకైతే వస్తాయి. అండ్ దాని నుంచి కూడా తప్పించుకొని ఫ్లోర్ మీదకి వస్తే తన హెడ్ మీద ఆ డ్రిప్ స్టోన్స్ మళ్ళీ తన మీద అయితే పడటానికి వస్తాయి. అండ్ దాన్ని కూడా డాజ్ చేసి వెనక్కి ఎగిరి నుంచి ఉంటుంది. అండ్ విత్ ఇన్ సెకండ్స్ లో డోమా అయితే తన ముందు నుంచి మాయమైపోయి తన వెనక్కి వెళ్ళిపోతాడు. అసలు ఏం జరిగిందా అని చెప్పి అనుకునే లోపే కనావు చేతిలో నుంచి కటానా అయితే తీసేసుకుంటాడు. తీసేసుకొని డైలాగ్ వేస్తాడు, నువ్వేంటి స్లోగా నాకు దూరంగా వెళ్ళిపోతున్నావు, నా హెడ్ కట్ చేయాలంటే నువ్వు నాకు క్లోజ్ గా ఉండాలని చెప్పి అంటాడు. అని నీ కటానా అయితే నా చేతిలోనే ఉంది, నువ్వు చాలా వీక్ గా పట్టుకుంటున్నావు. సో నువ్వు ఎట్లాగో నా దగ్గర రావాలి కాబట్టి ఈ కటానాన్ని తీసుకో అని చెప్పి దాన్ని నేలలో గుచ్చుతాడు. గుచ్చి ఈ కటానాన్ని తీసుకోవడానికి ట్రై చేయని చెప్పి అంటాడు. అని వెంటనే బ్లడ్ డీమన్ టెక్నిక్ అయితే యూజ్ చేసి స్కాటర్ లోటస్ అయితే వేస్తాడు. వేస్తే లోటస్ పెటల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఫ్రీజ్ అయిపోయి ఫ్రీజ్ అయిన పెటల్స్ అన్ని తిన మీదకైతే వస్తూ ఉంటాయి. సో మనకన్నా ఓ దగ్గర కటానా లేదు కాబట్టి కంప్లీట్ గా వాటన్నిటిని అబ్జర్వ్ చేసి లోయెస్ట్ డ్యామేజ్ అయితే ఎట్లా తీసుకుంటుందో ఆ టైప్ లో అయితే మూవ్ అవుతూ వెళ్తూ ఉంటది వాటిలో నుంచి. అండ్ దెన్ హియర్ కమ్స్ ద మెయిన్ క్యారెక్టర్ ఈనోసుకే. అండ్ ఈనోసుకే పైన సీలింగ్ ని అయితే పగలగొట్టుకొని బ్యాటిల్ ఫీల్డ్ లోకి అయితే ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన వెంటనే బీస్ట్ బ్రీతింగ్ 5th ఫార్మ్ మ్యాట్ క్లీవ్ ని అయితే అటాక్ చేసి ఆ పెటల్స్ అన్నిటిని అయితే దూరంగా వేసేస్తాడు. వేసేసి ఫైట్ అని చెప్పి అరుచుకుంటూ అయితే దిగుతాడు. అండ్ అక్కడ ల్యాండ్ అయిన వెంటనే ఈనోస్కే ఎవరిది అని చెప్పి ఒక ఫింగర్ ని అయితే హోల్డ్ చేసి చూస్తాడు, జూమ్ చేసి. అండ్ అప్పుడు తనకు కళ్ళలా కనిపిస్తుంది, ఓ నువ్వు అప్పర్ మూన్ 2 వా, అయితే నేను ఇప్పుడు ఫైట్ చేయాల్సింది అప్పర్ మూన్ 2 తోనా, అయితే సూపర్ అని చెప్పి చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతూ ఒకసారి వెనక్కి తిరిగి చూసేసరికి కనావోకి మొత్తం ఇంజురీస్ అయితే ఉంటది. దాన్ని చూసి ఏంటి నువ్వు ఇట్లా ఇంజూర్ అయ్యావు, దీన్ని షినోబు చూస్తే చాలా ఫీల్ అయ్యిద్ది, చాలా యాంగ్రీ అయ్యిద్ది నీ మీద అని చెప్పి అంటాడు.
అనేసరికి కనవో ఒక సాడ్ ఫేస్ అయితే పెడుతుంది. అండ్ ఆ సాడ్ ఫేస్ పెట్టిన వెంటనే మన ఇనోసుకేకి అయితే అర్థమైపోతుంది షీ డెడ్ అని చెప్పి క్వశ్చన్ మార్క్ తో అడుగుతాడు. అడిగేసరికి మధ్యలో అయితే అప్పర్ మూన్ 2 అయితే ఎంటర్ అయ్యి, లేదు తను అఫ్ కోర్స్ చనిపోలేదు, తను నా లోపల అబ్జార్బ్ అయి ఉంది, నాలో తను బతుకుతుందని చెప్పి అంటాడు. అనేసరికి ఇనోసుకేకి ఒళ్ళు మండిపోతుంది. అనేసరికి ఇనోస్కి ఒకసారి ఫ్లాష్ బ్యాక్ అయితే వెళ్తాడు. షినోబు తన చేతికి ఇంజురీ అయినప్పుడు ఆ ఇంజురీని ట్రీట్ చేసి నువ్వు ఇంజురీని హీల్ అయ్యేదాకా ఆ చైన్ అయితే యూజ్ చేయొద్దని చెప్పి పింకీ ప్రామిస్ చేపించుకుంటది షినోబు. అండ్ ఆ క్యూట్ సీన్ అయితే ఇనోస్కే రిమైండ్ చేసుకుంటాడు ఫ్లాష్ బ్యాక్ లో. అండ్ అది గుర్తొచ్చిన వెంటనే షినోబు చచ్చిపోయిందని చెప్పి రియలైజ్ అయ్యి ఫుల్ ఫ్యూరియస్ గా అయితే అవుతాడు. ఈ సింగిల్ జంప్ లో అయితే అప్పర్ మూన్ 2 మీదకి అయితే వెళ్ళిపోతాడు. అండ్ బీస్ట్ బ్రీతింగ్ ఫోర్త్ ఫార్మ్ మీన్స్ టు బైట్ అని చెప్పి అప్పర్ మూన్ 2 మీదకి అయితే అటాక్ చేస్తాడు. అండ్ అప్పర్ మూన్ 2 దాన్ని సింపుల్ గా డాచ్ చేసి ఈనోస్కే మెడ మీదకి అయితే డైరెక్ట్ అటాక్ చేస్తాడు. అండ్ దాన్ని ఈనోస్కే సింగిల్ ఫ్లిప్ కొట్టి కాళ్ళతో తన్నేస్తాడు. తన్నేసి దూరంగా అయితే ఎగిరి కరెక్ట్ గా కనోవ దగ్గర అయితే వెళ్తాడు. వెళ్ళి కనోవ కటానా ఉంది కదా దాన్ని అయితే తీసుకొని దీన్ని ఇంకోసారి వదులుకోకు అని చెప్పి అంటాడు. అనేసరికి మన అప్పర్ మూన్ 2 అయితే షాక్ అయిపోతాడు. ఏంటి నాకు తెలియకుండా ఈ కటానాను ఎప్పుడు తీసుకున్నాడు అని చెప్పి అనుకుంటాడు. అనుకొని ఒక్క జంప్ తో అయితే ఇనోస్కే ఫ్రంట్ కి వచ్చేసి అటాక్ చేస్తాడు. ఆ అటాక్ ని ఇనోస్కే సింపుల్ గా అయితే డాచ్ చేసేస్తూ డోమా పొట్టలో అయితే కాలుతో గట్టిగా ఒక కిక్ ఇస్తాడు. కిక్ ఇచ్చి కాంటాక్ట్ లో ఉన్నప్పుడే ఆ డోమా అయితే తన ఫ్యాంక్స్ తో కాల్ ని కట్ చేసేద్దాం అనుకుంటాడు. అండ్ వెంటనే ఇనోస్కే దాన్ని రియలైజ్ అయ్యి ఫాస్ట్ గా అయితే కాల్ తీసేస్తాడు. అండ్ డోమా వెనక్కి జారుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. యు ఆర్ వెరీ గుడ్, చాలా ఫ్లెక్సిబుల్ గా ఉన్నావు, అంతేకాకుండా నీ టెక్నిక్ లాగే నీ బాడీ కూడా చాలా మెస్సీగా అయితే కదులుతుంది, నేను ప్రిడిక్ట్ చేయలేకపోతున్నా అని చెప్పి అంటాడు. అనేసరికి ఈనోస్కే తన కటానాతో అటాక్ చేయడానికి లిఫ్ట్ చేస్తాడు పైకి. దాన్ని చూసి డోమా అనుకుంటాడు, ఏంటి ఇంత డిస్టెన్స్ నుంచి కటానా ఓపెన్ చేసి అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, అది నాకు తగలదు కదా, ఏం చేస్తున్నాడు ఈడని చెప్పి అనుకుంటాడు. అనుకునే లోపే ఇనోస్కే అయితే కటానాతో అటాక్ చేసేస్తాడు. చేసేస్తే కరెక్ట్ గా డోమా కళ్ళ మధ్యలో నుంచి అయితే కట్ అవుతుంది. అది దాన్ని చూసి డోమాకైతే ఏం అర్థం కాదు, ఏంటి అంత డిస్టెన్స్ నుంచి కటానాతో ఎట్లా అటాక్ చేశాడని చూసేసరికి ఈనోస్కే రైట్ హ్యాండ్ అయితే మొత్తం డిస్లొకేట్ అయిపోయి ఉంటుంది. అప్పుడు ఈనోస్కే అంటాడు, బీస్ట్ బ్రీతింగ్ 9th ఫార్మ్ గాడ్లీ అండులేటింగ్ స్లైస్ అని చెప్పి అంటాడు. అని ఆ చెయ్యి అంతా డిస్లొకేట్ అయిపోయి ఉంటే మన కనోవ అయితే చాలా షాక్ అయిపోయి ఏంటి అట్లా చేస్తావు అని చెప్పి ఒక షాక్ లో అయితే చూస్తుంది. చూసేసరికి ఈనోస్కే దాన్ని మొత్తాన్ని ఒక్క స్వింగ్ తో మొత్తం రీజాయిన్ చేసేస్తాడు జాయింట్స్ అన్నిటిని. దాన్ని చూసి అయితే కనోవ అయితే షాక్ అయిపోతుంది. అండ్ అంతేకాకుండా డోమా కూడా చూసి నీకు చాలా ఫ్లెక్సిబుల్ బాడీ ఉంది, నువ్వు దాన్ని చాలా మంచిగా యూజ్ చేస్తున్నావు, అసలు రీచ్ లో లేని నన్నే కట్ చేసావు అంటే గొప్ప అనే చెప్పాలని చెప్పి అంటాడు. ఇప్పుడు దాకా నేను చాలా డెమన్ స్లేయర్స్ అయితే ఫైట్ చేశాను, కానీ నువ్వు వాళ్ళందరిలో చాలా డిఫరెంట్ గా ఉన్నావు అని చెప్పి ఇనోస్కే అంటాడు. దానికి ఇనోస్కే ఇచ్చే రియాక్షన్ కూడా చాలా బాగుండిద్ది. వెల్, నువ్వు ఇప్పుడు దాకా ఇనోస్కేన్ అయితే చూసి ఉండవు, వాళ్ళందరూ వేరు నేను వేరు అని చెప్పి ఇనోస్కే అంటాడు. ఆ డైలాగ్ కంప్లీట్ చేసే లోపే ఇనోస్కే మాస్క్ అయితే కనిపించకుండా పోతుంది ఒక్క స్ప్లిట్ సెకండ్ లో. అరే అదేంటి ఏం జరిగిందని చెప్పి చూసేసరికి మాస్క్ తీసుకొని డోమా అయితే తన వెనకైతే ఉంటాడు. ఉండి ఓ ఇది ఒక పిగ్ మాస్క్ అన్నమాట, అయితే నీ రియల్ ఫేస్ ఇది కాదని చెప్పి అంటాడు. అనేసరికి అఫ్ కోర్స్ ఇట్స్ ఎ మాస్క్ అని చెప్పి గట్టిగా ఇనోస్కి అయితే అరుస్తాడు. అరిచి తన వైపు చూస్తాడు. చూసేసరికి డోమా తన ఫేస్ ని చూసి, నీ ఫేస్ ని నేను ఎప్పుడో అంతకు ముందు చూసినట్టుంది, నీ ఐస్ నీ లుక్ అయితే చాలా ఇన్నోసెంట్ గా చాలా మాలిక్యులర్స్ గా అయితే ఉన్నాయి, నీ ఫేస్ నేను కన్ఫామ్ గా ఎప్పుడో చూశాను అంతకు ముందు అని చెప్పి అంటాడు. అండ్ అక్కడితో అయితే మనకి చాప్టర్ నెంబర్ 159 అయితే ఎండ్ అవుతుంది. దీని కంటిన్యూషన్ చాప్టర్స్ ఫర్దర్ వీడియోస్ లో అయితే డిస్కస్ చేద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఈ వీడియో మీద మీకున్న ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ కన్ఫామ్ గా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అరిగతో.